హాయ్ అండి. ఈరోజు మీకు ఎండు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఓకే, చూడండి. ఎండు చేపలు, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, జీలకర్ర మెంతుల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు, చింతపండు, నూనె. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి. బాగా కలపండి. స్టవ్ సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచడం వల్ల మంచిగా ఉడుకుతుంది, మాడకుండా. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, కలపండి. ఓకే, ఇప్పుడు కారం వేసుకోండి. మీ ఇష్టం, మీ మీ రుచికి సరిపడా వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోండి. నేనైతే 3.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కలపండి. అయితే కలిపిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే, ముందుగా మనం ఎండు చేపలు వాటర్లో వేసుకుని ఉంచాలి. ఆ వాటర్లో వేసుకోవడం వల్ల అందులో ఏమైనా ఇసుక లాంటి పదార్థాలు ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత అందులో వేసుకోండి. ప్యాన్లో వేసుకొని బాగా కలపండి. మూత పెట్టుకోండి. అవి మగ్గాలి. ఓకే, మగ్గినాయి. మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని అందులో వేయండి. ఈ జ్యూస్ని అందులో పోసుకోండి. చింతపండు జ్యూస్ని అందులో పోసుకొని కొంచెం మరొకసారి వాటర్ తీసుకొని పోసుకొని కలపండి. పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి వేయడం వల్ల కూర చాలా టేస్ట్గా అనిపిస్తుంది మనకి. ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి కూడా తినొచ్చు. మూత పెట్టండి. వావ్, చాలా బాగా ఉడుకుతుంది. చేపలు బాగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు. ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం. బాగా కలపండి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పేస్ట్ వేయండి.
కొత్తిమీర, కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, మీ ఇష్టం. మీకు చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు. కొందరికి మామూలుగా ఉంటే చాలు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు చాలండి కొబ్బరి పొడి వేసుకొని బాగా కలపండి. అంతేనండి, చాలా సింపుల్, వెరీ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.